మొదటి పేతురు 4వ అధ్యాయము మొదటి 6 వచనాలు ధ్యానించుకుని ప్రార్థనలకు వెళ్దాం. క్రీస్తు శరీరమందు శ్రమ పడిన కనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకున్నది. మనందరికీ తెలుసు, క్రీస్తు యేసు ప్రభు యొక్క శ్రమలు. ఆయన ఈ లోకంలో శరీరధారిగా పుట్టినప్పటి నుంచి కూడా ఆయనకి శ్రమలే. పుట్టినప్పుడు హేరోదు తన మీద పగబెట్టాడు. ఆ శిశువైన యేసు ప్రభుని చంపేయాలని చూశాడు. ఎందుకంటే తన రాజరికానికి తాను పోటీగా వస్తున్నాడని, తన వంశం తప్ప వేరొక వంశం రాజరికంలోకి వెళ్ళిపోతుందని తలంచి ఆ దినాల్లో మగపిల్లలందరినీ కూడా రామాలో చంపివేశాడు. కనుక అటువంటి పరిస్థితుల గుండా వచ్చాడు. తర్వాత పెద్ద అయిన తర్వాత కూడా ఇంకా క్రూరమైన శిలువ శ్రమలు తాను సహించాడు. ఇదంతా దేని కొరకు అంటే, నీ కొరకు, నా కొరకు, సార్వత్రిక సంఘం కొరకు, యేసు ప్రభువుని అంగీకరించి రక్షణ పొందే వారందరి కొరకు. నిజానికి యేసుక్రీస్తు ప్రభు సర్వలోకంలో ఉన్న పాపులందరి కొరకు సిలువైపడ్డాడు. అయితే అందరూ కూడా శరీర క్రియలు జరిగిస్తున్నారు, కానీ శరీర క్రియలు విడిచిపెట్టి ఆత్మానుసారంగా నడుచుకోవటానికి, ఆత్మలో రక్షణ పొందటానికి, పరలోక రాజ్యం చేరుకోవటానికి అనేకులు విశ్వసించట్లేదు. విశ్వసించామని చెప్పుకునేవారు కూడా చాలామంది శరీరానుసారంగా నడుచుకుంటున్నారు. కనుక అటువంటి వారు బుద్ధి లేని కనికల వల్లే ఉంటూ వస్తారు, విడిచిపెట్టబడే స్థితిలోకి వస్తారు. అందుకనే యేసుక్రీస్తు ప్రభు కూడా చెప్పాడు మత్తయి సువార్త 7:21, ప్రభువా ప్రభు అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో చేరడు, కానీ నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడు. తండ్రి చిత్తం ఏంటంటే వాక్యంలో తెలపబడింది. ఇప్పుడు కూడా ఇక్కడ కింద రాసి ఉన్నాయి శరీర క్రియలు అంటే ఏంటి, అవి చేయకూడదు. గతంలో యేసు ప్రభుని అంగీకరించకముందు శరీరానుసారంగా ప్రవర్తించారు, నడుచుకున్నారు. గతించిన కాలమే వాటికి చాలు, కానీ ఇప్పుడు అదన్నీ వదిలేసి క్రీస్తు యేసు మనసును మనం కలిగి ఉండాలి. ఆయన శ్రమ పడ్డాడు. ఎందుకంటే ఈ లోకంలో నీతిగా జీవించాలంటే వారికి శ్రమ వస్తుంది. కనుక మనము 16వ అధ్యాయం లోకాసు సువార్తలు చూసినప్పుడు 19వ వచనం నుంచి తీయనవసరం లేదు. అక్కడ లాజరు, తర్వాత ధనవంతుడు ఉంటాడు. ధనవంతుడు ఊదారను బట్టలు ధరించుకొని విలాస వస్త్రాలు, విలాస ఆహారం తింటూ విలాసవంతమైన జీవితం జీవించాడు. దేవుని భయం లేదు, దైవ సత్యములో లేడు, యేసు ప్రభువును ఎరగినవాడు. అయితే లేక అతను కూడా ధర్మశాస్త్ర సంబంధి. అతను కూడా ఎందుకంటే నాకు 5 సహోదరులు ఉన్నారు, వారి వేదనకరమైన స్థలంలోనికి రాకుండా వారికి సువార్త చెప్పమని, లాజర్ను పంపమని అబ్రాహామును అడుగుతాడు. అబ్రాహాము చెప్తాడు, వారి దగ్గర మోషే ఉన్నాడు, సో మోషే ధర్మశాస్త్రం ఉంది అని చెప్తాడు అన్నమాట. కాబట్టి ఆ విధంగా ధర్మశాస్త్రాన్ని లక్ష్య పెట్టినవాడు కాడు, భక్తిహీనంగా జీవించినవాడు. సరే, ధర్మశాస్త్రం ఉన్నా లేకపోయినా అందరూ కూడా పాపులే కనుక అందరినీ రక్షించడానికి యేసు ప్రభు వచ్చాడు. లాజరు అయితే తాను శ్రమ జీవితాన్ని కోరుకున్నాడు. ఆ ధనవంతుని యొక్క బల్ల మీద నుండిపడే ఆ ఎంగిలి మెతుకులు తాను తింటూ బతుకుతూ వచ్చాడు. దాని అర్థం ఏంటంటే, ఆ ధనవంతుడు బల్ల దగ్గర పడి అంటే దాని అర్థం ఏంటంటే, ఈ లోకంలో ఈ లోకాన్ని సంపాదించుకుని అనుభవించే వారితో పోటీ పడలేదు. కలిగిన దాంతో తృప్తిగా ఉండి తింటూ వచ్చాడు. సువార్తను ప్రకటిస్తూ వచ్చాడు. దేవుని యొక్క ఉగ్రతని తప్పించుకునే మార్గాన్ని వారికి తెలియజేస్తూ వచ్చాడు. అయితే ఆ సమయంలో అనేక మంది గాయపరిచారు. సువార్త చెప్పేవారిని గాయపరుస్తారు. అందుకని కుక్కలు వారికి హాని చేశాయంట. కుక్కలు అంటే అర్థం ఏంటంటే ప్రేమ లేనివారు, సువార్తను వ్యతిరేకించేవారు, సత్యవంతుడైన యేసుని నిరాకరించేవారు. సో అలాగా తాను జీవిస్తూ వచ్చాడు భక్తి జీవితం. జీవించినప్పుడు
ఒకరోజు తన పని ముగించబడింది. ఈ లోకంలో కేవలం ప్రభు కొరకే జీవించాడు, శ్రమలు సహించాడు, క్రీస్తు యేసు కలిగిన ఆ మనసును కలిగి ఉంటూ వచ్చాడు, చనిపోయాడు. దేవదూతలు వచ్చి అబ్రహాం యొక్క రొమ్మును ఆనుకోవటానికి కొనుక్కోబడ్డాడు. తన ఆత్మ కొనుక్కోబడింది. అలాగా మళ్ళీ తర్వాత ధనవంతుడు కూడా చనిపోయాడు. అయితే దేవదూతలు లేవు, ఏమీ లేవు, పాతాళానికి పోయాడు. ఆ పాతాళంలో అగ్ని జ్వాలల్లో యాతన పడుతుంది. సహించలేక భరించలేక దాహం అవుతుంది. అక్కడ ఒక బొట్టు నీరు కూడా లభ్యం అవ్వట్లేదు. ఆ దూరం నుండి అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్న లాజరు నెమ్మది పొందుట చూసి అబ్రహాము ఇప్పుడు అంటున్నాడు, తండ్రివైన అబ్రహాము లాజర్ని పంపించి తన వేలుకొనుతో నా నాలుకను చల్లార్చుటకు ఆయన ఇక్కడ పంపించని అడుగుతాడు. అంతవరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు, ఎవరిని ఏమి అడుగున్నాడు. ఇప్పుడు అవసరం వచ్చింది, ఇప్పుడు అర్థమైంది. అయితే అక్కడ వారు ఇక్కడ, ఇక్కడ వారు అక్కడ వెళ్ళటానికి లేదు, మధ్యలో అగాధం ఉంది. కాబట్టి భూమి మీద ఉన్నంత వరకే రక్షణ ఉంటుంది. ఈ లోకాన్ని వదిలేసిన తర్వాత రక్షణ పొంది చనిపోతే ఇక్కడికి వస్తారు, రక్షణ లేక చనిపోతే అక్కడికి పోతారు. ఆ యాతన వేదన ఈ యుగాలు అలా భరించవలసిందే. దేవుడు కనికరం చూపించినప్పుడు కనికరాన్ని తృణీకరించావు. ఇప్పుడు ఇంకా కనికరం లేని చోటుకి వెళ్ళిపోయావు. చనిపోయిన తర్వాత నరకానికి వెళ్తే ఇంకా దేవుడికి ఎటువంటి ప్రేమ ఉండదు, ఎటువంటి కనికరం ఉండదు. అది అయిపోయింది అక్కడికంటే. అది భూమి మీద ఉండగానే దేవుని యొక్క ప్రేమ, కనికరము, జాలి, దీర్ఘశాంతం దీనంతటిని సద్వినియోగం చేసుకోవాలి. పాపులైన వారు క్రీస్తు శ్రమ పడ్డాడు కనుక నీ కొరకు, నా కొరకు, లోకంలో ఉన్న వారందరి కొరకు అందరూ గ్రహించి ఆ విధంగా లాజరు వంటి జీవితంలోకి రావాలి. ఇక్కడ సుఖాలు అనుభవించడానికి కాదు, ఇక్కడ కష్టాలు అనుభవించాలి. పరలోకంలోనే సుఖం ఉంటుంది. అది ఒక్కరోజు 2 రోజులు కాదు, శాశ్వత కాలం. లేకపోతే ఇక్కడ సుఖం అనుభవిస్తే చనిపోతాం. నరకంలో యాతనలు కష్టానికంటే కూడా ఎన్నో రెట్లు పెద్దది. ఇక్కడ ఒక బరువు మోసినప్పుడు, లేకపోతే ఏదో పని చేసినప్పుడు కష్టం అనుకుంటూ ఉంటాం. కనుక అది నరకం అట్లా కాదు. అగ్ని జ్వాలల్లో కాలుతూ ఉండాలి, ఆత్మ ఏడుస్తూ ఉండాలి. ఒక పక్కన దప్పిక అవుతుంది, ఒక బొట్టు కూడా నీరు దొరకదు, ఊహిస్తే భయంకరంగా ఉంటుంది. సో యేసు ప్రభు తన ప్రాణం పెట్టి మనల్ని రక్షించుకున్నాడు కనుక మనం లాజరు వల్ల జీవించాలి. సో ఈ లోకంతో మనం పోటీ పడకూడదు. దేవుడు ఇచ్చిన దాంతో తృప్తిగా ఉండి భక్తి కలిగి జాగ్రత్తగా నడుచుకోవాలి. సో అది ఈ యొక్క సత్యాన్ని మనకి తెలియజేస్తుంది అన్నమాట. ఇక్కడ ఎందుకంటే 2వ వచనంలో 1 పేతురు 4:2 శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరం అందు జీవించి మిగిలిన కాలం ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక. శరీరంలో శ్రమపడిన వాడు మనుజాశలను అనుసరించు. ఇప్పుడు మన దగ్గర కొంతమంది ఉన్నారు, ఆర్థిక విషయాలు ఇబ్బందులు కలిగి ఉన్నారు. అయితే వారు ఎన్నో శ్రమల గుండా వెళ్తున్నారు. ఆర్థిక ఇబ్బందులు కలిగి శ్రమల గుండా వెళ్తున్నారు. ఇప్పుడు ఒకవేళ ఆ శ్రమ నుంచి వారు విడిపించిన తర్వాత ఇంకా అటువంటి వాటి జోలికి పోరు. ఉంటే తగినంత ఉంటే చాలు, అప్పులు లేకుండా ఉంటే చాలు అనే అండర్స్టాండింగ్లోకి వచ్చేస్తారు. కనుక పాపం చేసి శిక్షకి, శరీరంలో అనారోగ్య పరిస్థితులకి, దీనికి దానికి గురైనప్పుడు కూడా వారికి నుంచి జాగ్రత్తగా ఉండాలి అనుకుంటారు అన్నమాట. అందుకనే 2వ కొరింథీ 7వ అధ్యాయము 11వ వచనం చదవండి త్వరగా. 2వ కొరింథీ 7:11 త్వరగా. మీరు దేవుని చిత్త ప్రకారము పొందిన ఈ దుఃఖము ఎట్టి జాగ్రత్తను ఎట్టి దోష నివారణకైనా ప్రతివాదమును, ఎట్టి ఆగ్రహమును, ఎట్టి భయమును, ఎట్టి అభిలాషను, ఎట్టి ఆసక్తిని, ఎట్టి ప్రతిదండనను మీలో పుట్టించనో చూడుడి. దైవ చిత్తానుసారమైన దుఃఖము. ఎందుకంటే విశ్వాసులు అయినప్పటికీ రియలైజ్ అవ్వకుండా, దైవ చిత్తానుసారంగా కాకుండా
ఏదో రకంగా కష్టాలను తప్పించుకోవాలని ఏదేదో చేసి ఆర్థిక నష్టాలు తెచ్చుకుంటాం, ఏదేదో విలాసాలకు పోయి అనారోగ్య పరిస్థితులు తెచ్చుకుంటాం, లేకపోతే దేవుని నామానికి దూషణ పాలైనట్టుగా విశ్వాసాలు అని చెప్పుకుంటూ ఇష్టానుసారంగా పాపాలు తప్పులు చేసి వాటిని కప్పు పెట్టుకుని దేవుని యొక్క శిక్ష గురవుతాం. పెద్ద పెద్ద భక్తులు కూడా అట్లాగే అయ్యారు. దావీదు లాంటి కూడా దేవుడు శిక్షించాడు కాబట్టి చేసిన పాపం జోలికి మళ్ళీ పోలేదు. ఆత్మీయంగానే చేశాడు, మందసాన్ని తెచ్చే విషయంలో, తర్వాత వ్యభిచారం చేశాడు, నరహత్య చేశాడు. అవన్నీ కూడా జరిగింది. తన కుమారులు ఒకరినొకరు చంపుకున్నారు, తన కూతుర్ని సొంత కొడుకే చెరిచాడు. సో ఇవన్నీ కూడా భయంకరంగా ఉంటాయి మన జీవితాల్లో సంభవించినప్పుడు. అందుకనే ముందు జాగ్రత్త చాలా అవసరంగా ఉంటుంది. కనుక ఇక్కడ నుంచి శరీరం అందు శ్రమపడి వాడు జీవించే మిగిలిన కాలం మీదట మనుజ ఆశలను అనుసరించగా నడుచుకోవాలి. దేవుని ఇష్టానుసారంగానే నడుచుకోవాలి. మన ఆశలు, మన కోరికలు, ఈ లోకంలో మనం ఏది కావాలనుకుంటున్నాం అది దేవుని చిత్తానుసారంగా ఉందా లేదా అని చూసుకుని జాగ్రత్త. అలాంటి వారికి దేవుడు తృప్తితో కూడిన జీవితాన్ని ఇస్తాడు, ప్రసంగి చెప్తాడు అన్నమాట. కాబట్టి కష్టార్జితాన్ని అనుభవించుటే దేవుని యొక్క ఆశీర్వాదం ఉంటాడు. అందుకని 3వ వచనంలో ఏవి శరీర క్రియలు ఏంటి అంటే ఇవి పోకిరి చేష్టలు. బయటికి వెళ్ళి వీళ్ళని ఏడిపించడం, వాళ్ళని ఏడిపించడం, యవనస్తులు చేస్తూ ఉంటారు. ఆడపిల్లలు మగపిల్లల్ని లేకపోతే ఏదో రకాలుగా చేస్తూ ఉంటారు. దురాశలు ఉంటాయి. కాబట్టి శరీరాన్ని, జీవితాన్ని అపవిత్రపరిచే ఆశలు ఉంటాయి. అది మనలో ఆశ ఉన్నప్పుడు మనం ఇతరులకి నష్టాన్ని కలుగజేస్తాం. అది ధనాపేక్ష ఉందంటే ఇతరులు మోసం చేస్తాం. కాబట్టి మోసం చేసి సంపాదిస్తాం. అందుకని దురాశలు ఉండకూడదు. మద్యపానం మత్తు మైండ్ని పాడు చేసేస్తుంది. అపవిత్రత, మద్యపానం ఉండకూడదు. అల్లరితో కూడిన ఆటపాటలు ఉండకూడదు. తర్వాత తాగుబోతుల విందులు ఉండకూడదు. సో పార్టీ చేసుకుంటున్నాం. ఏదో మా కొలీగ్స్ పిలిచారు కాబట్టి వెళ్ళాను, వాళ్ళంతా మందు తాగారు, నేనైతే కోకోకోలా తాగానంటారు కొంతమంది. అసలు దానిలోని పోనే పోవద్దు. తాగుబోతుల విందుల్లోకి ఏం కాకూడదు, క్రయాన్ని చెల్లించాలి. సో దాన్ని తిరస్కరించాలి. తర్వాత చేయదగిన విగ్రహ పూజలు. విగ్రహారాధన అంటే దేవునికి ఎంతో విరోధమైంది, దేవునికి రోషాన్ని పుట్టించేది. అవి ఈ దినాల్లో కొత్త నిబంధనలు కనబడిన విగ్రహాలు ఉంటాయి. ధనాపేక్ష కూడా ఏంటంటే విగ్రహం. దేనైతే ఎక్కువగా మనం చేస్తూ ఉంటాము దేవునికి అయిష్టమైనవి, అవన్నీ కూడా విగ్రహాలు. మొదలైన వాటి అందు నడుచుకోవచ్చు. అన్ని జనులు ఇష్టము నెరవేర్చుచుంటేనే కదా. అన్ని జనులు అంటే వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు. ఈనాటికి కూడా విశ్వాసులు చాలామంది అయ్యో వాళ్ళు పిలిచారు వెళ్ళకపోతే ఏమనుకుంటారు అని వాళ్ళతో కాంప్రమైజ్ అవుతాం, దేవునికి విరోధులు అవుతాం. అట్లా లేకుండా గతించిన కాలంలో చేసాం, అట్లా చేయాలి. ఇప్పుడు కూడా జ్ఞానం చొప్పున జాగ్రత్తగా చూసుకోవాలి. గతించిన కాలమే సరిపోతుంది. ఇప్పుడు మనము దైవికంగా జీవించాలి. తర్వాత 4వ వచనంలో అపవిత్రమైన ఆ దుర్వ్యాపారం నందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మల్ని దూషించున్నారు కదా. మొన్నటి వరకు వారితో తిరిగి ఇవన్నీ చేశాం, ఇప్పుడు యేసుప్రభువుని నమ్ముకున్న తర్వాత చేయట్లేదు. దాన్ని బట్టి ఆశ్చర్యపడి ఇంకేం చేస్తారంటే దూషించేవారు ఉంటారు. కాబట్టి వాడు చేసేదే కరెక్టు, తర్వాత వచ్చిన తర్వాత అక్కడ వీటిలో ఏముందో ఏమో లేదని అవిశ్వాసులు కాబట్టి వాళ్ళు అలాగే ఉంటారు, కొంతకాలం దూషిస్తారు. ఇదంతా దుర్వ్యాపారం. దుర్వ్యాపారం అంటే ఏదో వ్యాపారం చేసి నష్టం తెచ్చుకుంటే అది వేరుగా, అది ఆర్థిక విషయాలు కానీ ఇతర విషయాలు ఉంటుంది. ఈ దుర్వ్యాపారము మన తప్పిపోయిన కుమారుడు చేశాడు. లోకంలోకి వెళ్ళి దుర్వ్యాపారం వలన తాను నష్టపోతూ వచ్చాడు. అంటే జీవితాన్ని ఇష్టానుసారంగా శరీర ఇచ్చల కొరకు, ఆశల కొరకు తాను వినియోగించాడు. కాబట్టి తన జీవితాన్ని, తన ఆస్తిని అంతటినీ కూడా పాడు చేసుకున్నాడు.
తాగుడు, తందనానికి, వ్యభిచారానికి, దానికి వాడుతూ వచ్చాడు. ఇది దుర్వ్యాపారం. దుర్వ్యాపారం అంటే నేనేం వ్యాపారం చేయలేదు, నేనేం నష్టపోలేదు, అవన్నీ కాదు. మన చెడు జీవితమే, చెడు ప్రవృత్తిని దుర్వ్యాపారం అవుతుంది. ఆత్మీయ జీవితానికి మనం మన పిల్లలను కూడా జాగ్రత్తగా చూసుకోవాలి, కనిపెడుతూ ఉండాలి. భర్తలను కూడా చూసుకోవాలి, భర్తల భార్యలను కూడా చూసుకోవాలి. దుర్వ్యాపారం అంటే పెళ్ళైన తర్వాత ఇటు అటు కూడా డైవర్ట్ అయిపోతూ ఉంటారు. అట్లా కొన్ని కేసులు సంఘాల్లో ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. 5వ వచనంలో సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు సిద్ధంగా ఉన్నవానికి వారు ఉత్తరవాదులై ఉన్నారు. మృతులు శరీర విషయంలో మానవ రీత్యా తీర్పు పొందినట్లును, ఆత్మ విషయంలో దేవుని బట్టి జీవించినట్లును వారికి కూడా సువార్త ప్రకటింపబడిన. ఇక్కడ మృతులు, సజీవులు. మృతులు అంటే చనిపోయిన వారు, సజీవులు అంటే ఇంకా శరీరంలో జీవిస్తున్నవారు. ఇంకో రకంగా చూసినట్లయితే క్రీస్తులో లేకుండా పాపంలోనే చచ్చిపోయిన వారు శాశ్వత మృతులు. తర్వాత ఇంకా క్రీస్తులో ఉన్న వారందరూ కూడా ఆత్మలో బ్రతికింపబడిన వారు, శాశ్వత జీవం కలిగిన వారు. ఇటు బతికి ఉండి ఉన్నవారికి, చనిపోయిన వారికి కూడా దేవుడు తీర్పు తీరుస్తారు. కాబట్టి మనం విశ్వాసులం అని చెప్పుకుంటూ దైవ చిత్తానుసారంగా కాకుండా దుర్వ్యాపారాలను మనం జీవిస్తూ మన ఆత్మీయ జీవితాన్ని నష్టం చేసుకోకుండా జాగ్రత్తగా ఉండాలి. మనము, మన కుటుంబాలు, సంఘంలో ఉన్నవారంతా, సార్వత్రిక సంఘంలో ఉన్నవారంతా, లోకంలో ఉన్నవారు కూడా అదంతా వ్యర్థమని గుర్తించి, ఎందుకంటే ఆ ధనవంతుడు నరకానికి వెళ్ళిన తర్వాత రియలైజ్ అయ్యాడు. అప్పుడు రియలైజ్ అయితే ఏం లాభం లేదు. అదేదో విశ్వాసం ద్వారా దేవుని వాక్యం సత్యమని, క్రీస్తు సత్యవంతుడని ఆ జీవితాన్ని, ఆ విషయాన్ని సువార్త ద్వారా వాళ్ళు తెలుసుకుని మారు మనసు ఇప్పుడే పొందవలసి ఉంటుంది. పొందిన మనము కొన్నిసార్లు తప్పులు చేసినప్పుడు, దేవుడు శ్రమలతో ద్వారా నడిపించినప్పుడు పశ్చాత్తాపడి సరి చేసుకుని ఇంకా జీవితంలోనికి వెళ్లకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఆ విధంగా ఉన్నట్లుగా ప్రభు మనందరికీ సహాయపడుతున్నారు. ప్రార్థనలోకి వెళ్దాం.